హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం శాపగ్రస్తులైన మునికుమారులు కథ చెప్పుకుందాం. ఒకసారి నైమిసారణ్యం ప్రాంతంలో దూర్వాసుడు ఉగ్రమైన తపస్సును ప్రారంభించాడు. దూర్వాసుడికి నా ఇంద్రపదవి మీద మోజు పుట్టింది, వెళ్ళి అతగాడి తపస్సు భగ్నం చేసిరా అని అంటూ దేవేంద్రుడు ఊర్వశిని పంపించాడు. దేవేంద్రుని ఆజ్ఞానుసారం ఊర్వశి చేసిన నృత్యగానాలతో దూర్వాసుడికి తపోభంగమైంది. అతడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఊర్వశి కనిపించింది. దూర్వాసుడు దివ్యదృష్టితో చూసి దేవేంద్రుడికి తన ఇంద్రపదవి పోతుందన్న భయంతో ఊర్వశి ద్వారా తన తపస్సును భగ్నం చేసిన సంగతి తెలుసుకున్నాడు. తక్షణమే కళ్ళెర చేస్తూ, మూర్ఖురాలా, పరిపక్వ దశకు వచ్చిన నా తపస్సును కుప్పిగంతులతో చిన్నాభిన్నం చేశావు. పక్షిలా రోదన చేస్తూ నాకు తపోభంగం కలిగించావు. కాబట్టి పక్షి జన్మ ఎత్తి భూలోకంలో చెట్టు పుట్టలు పుచ్చుకుని తిరుగు అని ఊర్వశిని శపించాడు. ఊర్వశి దూర్వాసుడి పాదాల ముందు మోకరిల్లి, మహానుభావ, నేను దేవేంద్రుడి ఆజ్ఞను శిరసావహించాను. నేను సేవకురాలిని. అతడు చెప్పింది చెయ్యటమే నా విద్యుక్త ధర్మం. ఇందులో నా దోషం ఏమున్నది చెప్పండి. దయచేసి శాపాన్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించండి మహర్షి అని వేడుకుంది. అంతటి దూర్వాసుడు శాంతించి, ఊర్వశి, నా వాక్కు అమోఘమని నీకు తెలుసు. శాపాంతం తెలియజేస్తాను, విను. భవిష్యత్తులో కురు పాండవ సంగ్రామం జరుగుతుంది. ఆ యుద్ధకాలంలో నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. మరుక్షణమే ఊర్వశి కంకపక్షిగా మారి ఆకాశంలో ఎగిరిపోయింది. అలా ప్రయాణం చేస్తూ కంకపక్షి చివరకు హస్తినాపురానికి చేరుకుంది. అక్కడ సమీపంలో ఉండే అరణ్యంలో ఒక వటవృక్షం మీద గూడు కట్టుకుని నివసిస్తూ ఉంది. కొన్నాళ్లకు ఒక మగ కంకపక్షి కూడా దీనికి జతగా అక్కడికి చేరింది. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆడపక్షి గర్భం ధరించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే భారత యుద్ధం ప్రారంభమయ్యింది. సరిగ్గా అదే సమయంలో ఆడపక్షి నెమ్మదిగా ఎగురుతూ కురుక్షేత్రానికి వచ్చింది. అప్పటికి ఆ ఆడపక్షి నిండు చూలాలు. అది యుద్ధక్షేత్రం మీదుగా ఎగురుతూ యుద్ధ బీభత్సాన్ని కళ్ళారా చూసింది. అప్పుడు దానికి అర్జునుడి రథం తోలుతున్న శ్రీకృష్ణ పరమాత్మ కనిపించాడు. కంకపక్షి రెక్కలు అల్లారుస్తూ, వైకుంఠవాస, ఈ క్షణం కోసమే క్షణమొక యుగంగా గడుపుతున్నాను. గరుడవాహన, ఇకనైనా నాకు విముక్తిని ప్రసాదించవా తండ్రి అని దీనంగా వేడుకుంది. అప్పుడు భీష్ముడి దిక్కుగా రథం నడుపుతూ ఉన్న శ్రీకృష్ణుడు గుర్రాల కళ్ళాలను ఒక్కసారిగా వెనక్కి లాగాడు. వేగంగా ముందుకు వెళుతున్న రథం ఒక్కసారిగా ఆగిపోయింది. భీష్ముడికి గురి చూసి విడిచిపెట్టిన అర్జునుడి బాణం దారి తప్పి ఆకాశం మీదికి వెళ్ళి కంకపక్షి గుండెల్లో దిగబడింది. మరుక్షణమే అది తన గర్భంలోని 4 పక్షిగుడ్లను నేలన జారవిడుస్తూ, వాసుదేవా, నా గర్భస్థమైన 4 అండాలు నేల మీద పడబోతున్నాయి. వాటి రక్షణాభారాన్ని వహించవలసిన నేను శాప విముక్తిని పొంది వెళ్ళిపోతున్నాను. జగద్రక్షకుడవైన నీవే నా పిల్లలకు రక్ష అని ప్రార్థించి కంకపక్షి శాప విముక్తిని పొంది ఊర్వశిగా మారిపోయి స్వర్గం దిక్కుగా సాగి వెళ్ళిపోయింది. అదే సమయంలో భగవద్దత్తుడు అనే మహాయోధుడు భయంకరాకారం కలిగిన తన ఏనుగును భీముడి మీదకి ఉసిగొలిపాడు. అది భీకరంగా గీంకరిస్తూ తన పాదాల కింద భీముణ్ణి పడదోసి చంపాలని వేగంగా భీముడి మీదకి దూసుకువచ్చింది. భీముడు అమాంతం ఆ మదపుటేనుగు కుంభస్థలం మీదికి లంఘించి తన పిడికిళ్లతో దాని కుంభస్థలం బద్దల కొట్టడం ప్రారంభించాడు. అతడి పిడిగుద్దులకు ఏనుగు మెడలోని కట్టిన పెద్ద గంట తెగి నేల మీద ఒక చోట ఉన్న కంకపక్షి గుడ్ల మీద పడింది. 18 రోజుల భారత యుద్ధం పరిసమాప్తమయ్యేనాటికి పక్షి గుడ్లు కాస్త పిల్లలుగా మారాయి. అవి ఆ పెద్ద గంటలోనే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి.
ఒకనాడు శమీకుడు అనే మహాముని అటుగా వస్తూ గంటలో నుంచి వినిపిస్తున్న ఓంకార శబ్దాన్ని ఆలకించాడు. అతడు గంట ఎత్తి చూసేసరికి 4 పక్షి పిల్లలు కనిపించాయి. శమీకుడు జాలిపడి వాటిని ఆశ్రమానికి తెచ్చి కంటిపాపల్లా చూశాడు. వాటికి బాగా రెక్కలు వచ్చి అవి ఆకాశంలో ఎగరగలిగే స్థితికి వచ్చాయి. అవి ఒకనాడు మానవ భాషలో శమీకుడితో ఇలా అన్నాయి: అయ్యా, మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. మేము మీకెంతో రుణపడి ఉన్నాము. మీ రుణాన్ని తీర్చుకున్న తర్వాత మేము తిరిగి వింధ్యాపర్వత ప్రాంతాలకు వెళ్ళిపోతాము. శమీకుడు వాటి యొక్క మాటలకు అబ్బురపడుతూ, పక్షులారా, ఎవరు మీరు? మానవ భాషలో మాట్లాడే శక్తి మీకు ఎలా వచ్చింది? మీరు వింధ్యాపర్వత ప్రాంతాలకు దేని కొరకు వెళ్ళాలి? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే నా రుణం తీర్చిన వారు అవుతారు అని అన్నాడు. అప్పుడు కంకపక్షులు పిల్లలు ఇలా సమాధానం చెప్పాయి: మహర్షి, మేము గత జన్మలో కపిల మహాముని కుమారులం. మా తండ్రి ద్వారా మేము వేదాంగ విద్యలు క్షుణ్ణంగా నేర్చుకున్నాము. మా తండ్రి ఎంతో భూతదయాపరుడు. ఒకనాడు డేగ ఒకటి ఒక పావురాన్ని తరుముకుంటూ మా ఆశ్రమ సమీపానికి వచ్చింది. పావురం ప్రాణభయంతో వచ్చి మా నాన్నగారి వెనక దాక్కుంది. డేగ వచ్చి, మునీశ్వర, నా నోటి దగ్గర కూడును లాక్కోవడం ధర్మం కాదు. నా ఆహారాన్ని నాకు ఇవ్వండి అని అడిగింది. అందుకు మా తండ్రి నిరాకరిస్తూ, శత్రువైనా సరే శరణు కోడితే రక్షించడం మానవ ధర్మం. నేను ధర్మభ్రష్టుడను కాలేను. కనుక నీ ఆకలి తీరేందుకు మరొకటి ఏదైనా కోరుకో అని అన్నారు. దానికి డేగ, మహర్షి, ఎన్నాళ్ళగానో నాకు మనిషి మాంసం తినాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. నువ్వు మాట నిలబెట్టుకునే నీతివంతుడవైతే నా కోరిక చెల్లించు అని అంది. అప్పుడు మా తండ్రి మాతో, మీలో ఎవరో ఒకరు డేగకు ఆహారమై పితృరుణం తీర్చుకోండి అని అన్నారు. దానికి మేము నిరాకరిస్తూ, కేవలం ఒక డేగ ఆహారం కోసం ప్రాణత్యాగం చేయటంలో అర్థం లేదు నాన్నగారు. దానిని పితృరుణం తీర్చుకోవటం అనరు. మీ సేవలో జీవితాలు ధన్యం చేసుకోవటమే మా లక్ష్యం తప్ప ఇలా నిరర్ధకపు చావు చావటం మాకు ఇష్టం లేదు అని అన్నాము. దానికి ఆయన ఆగ్రహించి, తండ్రి ఆజ్ఞను పాలించటమే తనయుల కర్తవ్యం. రెక్కలు రానంత వరకే పిల్లలు. రెక్కలు వచ్చిన పక్షి పిల్లలు కని పెంచిన తల్లిదండ్రులను విడిచి ఎక్కడికో ఎగిరిపోతాయి. మీరు ఆ పక్షి పిల్లల మాదిరిగా ప్రవర్తించారు. కాబట్టి పక్షి జన్మ ఎత్తండి అంటూ మమ్మల్ని శపించారు. మేము ఆయన పాదాలపై పడి ప్రార్థించగా, మీరు పక్షి జన్మ ఎత్తినా ఈ జన్మ తాలూకు స్మృతి కలిగి ఉంటారు. మీరు జ్ఞానపక్షులుగా ఖ్యాతి పొంది వింధ్యాపర్వత ప్రాంతాలలో ఉన్నప్పుడు ఒకసారి జైమిని మహర్షి మీ దగ్గరికి వస్తారు. అతడి సందేహాలను మీరు నివృత్తి చేసిన పిమ్మట మీకు శాప విముక్తి కలుగుతుంది అని మా శాపాంతం తెలియచేశారు. అది మా వృత్తాంతం. ఆ తర్వాత జ్ఞానపక్షులు సైమిక మహర్షి వద్ద సెలవు తీసుకుని వింధ్యాపర్వత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయాయి. ఒకనాడు జైమిని మహర్షి అక్కడికి వచ్చి జ్ఞానపక్షుల దర్శనం చేసుకున్నారు. మీరు ఇక్కడ ఉంటారని మార్కండేయ మహాముని ద్వారా తెలుసుకున్నాను. నా సందేహాలు తీర్చుకుందామని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు జైమిని మహర్షి. అడగండి అన్నాయి జ్ఞానపక్షులు. హృదయ విదారకమైన రీతిలో మహాభారత యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చెయ్యకపోయినా పాండవుల పక్షం వహించాడు. బలరాముడు ఏ పక్షము వహించక తీర్థయాత్రల నెపంతో యుద్ధానికి దూరంగా వెళ్ళిపోయాడు. బలరాముడు అలా చేయటానికి కారణమేమిటి? అతడికి యుద్ధం అంటే భయమా అని ప్రశ్నించాడు. బలరాముడు ఉగ్రస్వరూపుడు. అతడు యుద్ధమంటూ చేయడం సంభవిస్తే ఎదుటి పక్షాన్ని తానొక్కడే సర్వనాశనం చెయ్యగల సమర్థుడు. కృష్ణ పరమాత్మ పాండవుల పక్షం వహిస్తే యాదవులంతా కౌరవ పక్షం వహించారు. యాదవులంతా భూమి మీద అవతరించిన దేవతల్ని
బలరాముడికి తెలుసు. తను పాండవుల పక్షం చేరితే యాదవులను చంపవలసి వస్తుంది. అది బ్రహ్మహత్యాపాతకం. దుర్యోధనుడి పక్షం చేరితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణ పరమాత్మతో తలపడవలసి వస్తుంది. ఇది స్వామి ద్రోహం అవుతుంది. కనుక బలరాముడు పాపాల నుండి తప్పించుకున్నాడు అని జ్ఞానపక్షులు సమాధానం చెప్పాయి. జైమిని మహర్షి సంతోషించి, ద్రౌపది మహాసాధ్వి అని చెబుతారు కదా, అటువంటి మహా ఇల్లాలికి 5 భర్తలుండడం కారణం ఏమిటి అని అడిగాడు. ఒకప్పుడు ఇంద్రుడు త్రిశంకుడు అనే వాడిని సంహరించి బ్రహ్మహత్యా పాతకాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. దానితో అహోరాత్రాలు నిద్రాహారాలు లేకుండా అలమటిస్తూ ఉన్నాడు. అప్పుడు యముడు, వాయుదేవుడు, అశ్విని దేవతలు, సచీదేవి కలిసి దేవేంద్రుడి పాపాన్ని సమంగా పంచుకుని దేవేంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని కలిగించారు. వాళ్ళు ఆ పాపఫలాన్ని అనుభవించటానికి తమ అంశాలతో పాండవులుగా జన్మించారు. ద్రుపదరాజ పుత్రికగా పవిత్రమైన యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించింది సచీదేవి. అందరూ ఒకేసారి పాపఫలాన్ని అనుభవించి స్వర్గం వెళ్లేందుకు వీలుగా సచీదేవి ఇంద్రుడి అంశ అయిన అర్జునుడితో సహా 5 భార్యగా కావలసి వచ్చింది అని జ్ఞానపక్షులు సమాధానం చెప్పాయి. ఆ తర్వాత జైమిని మహర్షి ఎన్నో ప్రశ్నలు అడగటము, జ్ఞానపక్షులు సమాధానం చెప్పటము జరిగిన పిమ్మట అతడు పక్షుల వద్ద నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరుక్షణం జ్ఞానపక్షులు శాపం తీరి మునికుమారులుగా మారిపోయారు. వాళ్ళు వింధ్యాపర్వత ప్రాంతాల నుండి తమ తండ్రి ఆశ్రమం దిక్కుగా సాగి వెళ్ళారు. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం జన్మఫలం కథ చెప్పుకుందాం. పార్వతి, సరోజిని ఇరుగు పొరుగున కాపురం ఉంటున్నారు. పార్వతి ధనవంతురాలు, సరోజిని కటిక దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేది. అయినా ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. రోజు తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నియమనిష్టలతో ఎంతో పద్ధతిగా పూజా పునస్కారాలు చేస్తూ ఉండేది. సకల సంపదలకు మూలదేవత అయిన లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించేది. అయినా ఆమెకు లక్ష్మీ ప్రసన్నం లభించేది కాదు. ఆమెకు దారిద్ర్యం తీరేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు ధనవంతురాలైన పార్వతి ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్ళిపోయారు. పార్వతి మిగిలిన ఆహార పదార్థాలు తీసుకువెళ్ళి పెంట మీద పారబోసింది. సరోజిని అది చూసి మనసులో ఎంతో బాధపడుతూ, ఎంత అపచారం, లక్ష్మీదేవిని అలా పెంటపాలు చెయ్యటమే, ఏమిటో నీ అనుగ్రహం, నిత్యం నియమనిష్టలతో నిన్ను ఆరాధించేవారికి నీ అనుగ్రహం ఉండదు అనుకుంటూ ఎంతో బాధగా నిద్రపోయింది. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి సరోజినికి స్వప్నంలో దర్శనమిచ్చి, పిచ్చిదాన, కిందటి జన్మలో నువ్వు కూడా ఈ పార్వతిలాగానే నన్ను పెంటపాలు చేసిన దానివి. గత జన్మలో నువ్వు చేసిన ఆ పాపానికి ప్రతిఫలమే ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పటి నీ గతే వచ్చే జన్మలో పార్వతికి పడుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యింది లక్ష్మీదేవి. సరోజిని అప్పుడు అనుకుంది, గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం అని అనుకుని. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.